బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో దళితులకు బీఆర్ఎస్ నేత రఘురామారెడ్డి ప్రలోభాలకు గురిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే చెన్నకేశవరేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణానికి డబ్బులు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలతో రఘుమారెడ్డి ప్రమాణం చేయించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో దళితులకు బీఆర్ఎస్ నేత రఘుమారెడ్డి ప్రలోభాలకు గురిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణానికి డబ్బులు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలతో రఘుమారెడ్డి ప్రమాణం చేయించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఓడిపోతా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు రఘుమారెడ్డి ప్రలోభాలకు గురి చేస్తూ చెన్నకేశవ స్వామి టెంపుల్ కు పైకప్పు వేస్తానంటూ దళిత మహిళలతో ప్రమాణం చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనికి దళిత మహిళలు చెన్నకేశవ స్వామి గుడికి పైకప్పు వేస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు మర్రి జనార్దన్ రెడ్డికి వేస్తామంటూ ప్రమాణం చేయించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఓడిపోతామన్న భయంతో ఇటువంటి ప్రలోభాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ సంఘటనపై ఇప్పటి వరకు పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మర్రి జనార్దన్ రెడ్డి సర్వతమ భయంతో ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు కొంత వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఇటువంటి ప్రలోభాలకు డబ్బులు పంచుతూ భారీగా మద్యం పంచుతున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, అనగా విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అంత క్లియర్గా ప్రమాణం చేస్తున్నటువంటి విజువల్స్ వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం, దీనికి ప్రధానంగా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా ఎన్నికల అధికారులు కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి నేతలు కూడా అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బీఆర్ఎస్ నాయకుల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వేల ఆధారంగా కాంగ్రెస్ కొంత అనుకూల పవనాలు వీస్తున్నాయి. అందుకే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ప్రలోభాలకు మరియు మద్యానికి డబ్బులు భారీగా విరివిగా పంచి గెలవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పైన ఎలక్షన్ కమిషన్ మరియు పోలీసులు కూడా ఇటువంటి చర్యలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ ఇటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. మాలుల్ల మహిళలము అందరము మాలుల్ల మహిళమైన మేము
చెన్నకేశ్వర స్వామి సాక్షిగా రఘుమారెడ్డి గారు కమ్యూనిటీ హాల్ కు స్లాబ్ వేయడానికి నాకు హామీ ఇచ్చారు. దానికోసమని కారు గుర్తుకు ఓటేయడానికి మాలోళ్ళ మహిళలము అందరము శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఓటేస్తామని రఘుమారెడ్డి గారికి చెన్నకేశ్వర స్వామి సాక్షిగా మేము కూడా మాటిస్తున్నాము. మాలోళ్ళ మహిళమైన మేము చెన్నకేశ్వర స్వామి సాక్షిగా రఘుమారెడ్డి గారు కమ్యూనిటీ హాల్ కు స్లాబ్ వేయడానికి నాకు హామీ ఇచ్చారు. దానికోసమని కారు గుర్తుకు ఓటేయడానికి మాలోళ్ళ మహిళలము అందరము శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఓటేస్తామని రఘుమారెడ్డి గారికి చెన్నకేశ్వర స్వామి సాక్షిగా మేము కూడా మాటిస్తున్నాము. మాలోళ్ళ మహిళమైన మేము చెన్నకేశ్వర స్వామి సాక్షిగా రఘుమారెడ్డి గారు కమ్యూనిటీ హాల్ కు స్లాబ్ వేయడానికి నాకు హామీ ఇచ్చారు. దానికోసమని కారు గుర్తుకు ఓటేయడానికి మాలోళ్ళ మహిళలము అందరము శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఓటేస్తామని రఘుమారెడ్డి గారికి చెన్నకేశ్వర స్వామి సాక్షిగా మేము కూడా మాటిస్తున్నాము.